కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషారుహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యదాం. ఇది శుభాన్ని మంగళాన్ని ఇచ్చేది. ఈ శ్లోకం ఎవరైతే ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారో వాళ్ళకి శత్రువుల భయం ఉండదు, దుస్వప్నాలు రావు. అలాగే గంగాలో స్నానం చేస్తే ఎంత ఫలితమో ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల అదే ఫలితం వస్తుందట. అదే కాకుండా గోదానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో పంచాంగ శ్రవణం ఈ రోజున ఈ తిథి రోజున వింటే అదే ఫలితం వస్తుందట. అందుకనే విలేజ్లో మీరు చూస్తారో చూడు, ఊరు మొత్తం ఒక చోటకు వచ్చి ఈ పంచాంగ శ్రవణం చేర్చుకుంటారు. అలాగే మన దత్తపేటల్లో మన ఎస్డిపి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి కూర్చొని చక్కగా వింటున్నారు. మీ అందరికి కూడా అదే ఫలితాలు రావాలని కోరుకుంటూ తిథేశ్చ శ్రియమాప్నోది వారద విష్మవర్ధనీం నక్షత్రారహతే పాపం యోగాద్రోహ నివారణం కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలం కాల విత్కర్మ బుద్ధిమాన్ దేవతా అనుగ్రహం లభేది. సంపదలను అర్థించే వారికి తిథి ఎందుకు ఉంటుంది, నక్షత్రం ఎందుకు ఉంటుంది, వారం ఎందుకు ఉంటుంది, దానివల్ల ఫలితాలు ఏంటి చెప్పబోతున్నాడు ఈ శ్లోకంలో. తిథి మంచి తిథి రోజు స్టార్ట్ చేస్తే సంపదకి మంచిదిట. మనం తిథి చూసుకుంటాం కదా, సప్తమి, ఏకాదశి, దశమి మంచి రోజు అడుగుతుంటాం. దానివల్ల ఫలితం ఏంటంటే సంపద వృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరికి. అలాగే దీర్ఘాయు కోరేవారు, దీర్ఘం లాంగ్ లైఫ్, వారం మంచిదైతే దీర్ఘాయు ఉంటుంది. ఆ రోజు మంచి వారం, మంచి మంగళవారం. కొన్నిటికి మంచి మంగళవారం వరకు రాదు, కొన్నిటికి సోమవారం వరకు రాదు. అందుకనే మనం అయ్యగారు అంటే మన ప్రీస్ట్ అడిగి కొన్ని పనులు చేస్తుంటాం. వారం మంచిగా అయితే దీర్ఘాయు ఉంటుంది. అలాగే నక్షత్రం మంచిదైతే పాప విముక్తిని పొందగలం. ఆ రోజు నక్షత్రం మంచిగా చూసుకొని ఏదైనా ప్రారంభం చేస్తే పాప విముక్తి అవుతుంది. అలాగే యోగ కరణాలను ఉంటాయి, ఎక్కువ మనం వాడం. కానీ తిథి వార నక్షత్ర యోగ కరణాలు. పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5 కలిస్తేనే పంచాంగం. ఈ 5 చూసుకొని వెళ్ళాలి లెక్క ప్రకారం. కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే యోగం, కరణం కూడా తప్పకుండా చూసుకుంటారు. అయితే తిథి ఇప్పటిదాకా చెప్పాను, తిథి గురించి చెప్పాను, మీకు నక్షత్రం గురించి చెప్పాను, వారం గురించి చెప్పాను. అలాగే యోగం చూసుకుంటే కనుక ఆరోగ్యం బాగుంటుందిట. యోగం కరణం చూసుకుంటే కార్యసిద్ధి, ఏదైనా కార్యసిద్ధి అవ్వాలంటే కరణం కూడా చూసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇవన్నీ కలిపి శ్రద్ధ వహించాలి. జ్యోతిష్ శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. అయితే మనకి ఈ పంచాంగంలో మనకి ఎలా నవనాయకులు అని ఉంటారు. ముఖ్యంగా నవనాయకులు, రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఏంటి, వాటిని బట్టే ఈ పంచాంగాన్ని మన వాళ్ళు రచిస్తారు ఆ కార్యక్రమాలను బట్టి. అలాగే ఇప్పుడు ఉగాది ఇక్కడ ఈరోజు అయింది, కానీ ఇండియాలో మంగళవారం అయింది. దాన్ని బట్టి నవనాయకులు మారిపోతుంటారు. ఏ రోజైతే వారం ప్రారంభమవుతుందో ఆ వారాన్ని బట్టి ఆ వార అధిపతి రాజు అవుతాడు. సోమవారం అధిపతి ఎవరు? చంద్రుడు. ఇక్కడ మనకి చంద్రుడు రాజు. ఇండియాలో మంగళవారం అధిపతి ఎవరు? కుజుడు. అక్కడ కుజుడు రాజు. ఇక్కడికి తేడా అక్కడే. ఆ రాజు నవనాయకులు మారిపోగానే ఆటోమేటిక్ అన్నీ మారిపోతాయి. నవనాయకుల విషయాల్లోకి వచ్చాయి. ఆదాయ వ్యయాలు ఇవన్నీ ఒకటేలాగా ఉంటాయి. కానీ ఈ నవనాయకులను బట్టి దేశ పరిస్థితులు మన వాళ్ళు ఊహించి చెబుతూ ఉంటారు. అలా చూసుకుంటే ఈ సంవత్సరం ఇండియా ప్రకారం మనకి మన వాళ్ళు అక్కడ కుజుడు వచ్చి ఉన్నారు. మన కుజుడు రాజు అవటం వల్ల, కుజుడు అవటం వల్ల ప్రభుత్వాధికారాలు ప్రతి చిన్న విషయములకు పట్టుదలతో వ్యవహరించదురు. ఉద్యోగస్తులకు అధికారులకు మధ్య వాదోపవాదాలు, సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇలాగే నాయకుల్లో పదవీ వ్యామోహాలు, తరచుగా మార్పులు జరుగుతుండడం, ఇలాగే ఎక్కువగా దేశాలకి సమస్యలు అంటే యుద్ధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. అది ఇండియాకి సంబంధించి. ఇక్కడ సంబంధించి రాజు చంద్రుడి వల్ల ఒక రకంగా సుభిక్షంగా ఉండే అవకాశం. దాంతోపాటు కొన్ని అంటే ఆడవాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా, ఇప్పుడు అమెరికాలో ఎక్కువ కూడా మగవాళ్ళకి సంబంధించి ఉంటుంది. చంద్రుడు రాజు అవడం వల్ల ఆడవాళ్ళకి సంబంధించి ఆధిపత్యం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మానసిక కారకుడు చంద్రుడు.
ఒక ఆడవాళ్ళ మనసు కూడా ఎట్లా మారిపోతుందో అలాగే ఈ చంద్రుడు కారకుడు మానసికంగా. అలాగే అదే కాకుండా మనకి రాజు చంద్రుడు అవ్వడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ కూడా అధికమయ్యే అవకాశం ఉంది. రాజు తెలుగుకు సంబంధించిన చంద్రుడు ఏంటి, మిల్క్, యోగట్టు, వైటికి సంబంధించిన ఆ సామాన్లన్నీ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సేనాధిపతి కూడా చంద్రుడే అయ్యాడు. అలాగే సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి శని, నిరసాధిపతి గురువు, ధనాధిపతి మరలా గురువు, వ్యాపారాధిపతి సూర్యుడు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఈ నవనాయకులను బట్టి ఏదైతే మనం పెద్దగా నక్షత్రమని ఊహిస్తున్నామో పంచాంగ ప్రకారం అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఏదైతే లాస్ట్ ఇయర్ మనంత భయంకరంగా మనం ఊహించామో అవి కొలుక్కొచ్చే అవకాశం ఈ సంవత్సరం చాలా పంచాంగ ప్రకారం మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. ధైర్యంగా ఉండమన్నా అని చెప్పి మాస్కులు తీసేయటం అవి కాదు, అవి పాటిస్తూ ఆ సూత్రాలు పాటిస్తూ డిస్టెన్స్ పాటిస్తూ మనం ఉంటే త్వరగా ఆరోగ్యంగా కోరుకొని ఏదైతే నవనాయకులు ఉన్నారో వాళ్ళ వల్ల మంచిగా జరుగుతుంది మనకి. ఈ అమెరికా ప్రకారం మనం భారతదేశం కూడా ముఖ్యమే కాబట్టి భారతదేశ ప్రకారం ఇందాక మీకు చెప్పాను, మనకి మంత్రి బుధుడయ్యాడు, సైన్యాధిపతి మళ్ళీ కుజుడయ్యాడు, సస్యాధిపతి శని అయ్యాడు, ధాన్యాధిపతి గురువు అయ్యాడు, అలాగే అర్ఘాధిపతి కుజుడయ్యాడు, మేఘాధిపతి మళ్ళీ కుజుడయ్యాడు, రసాధిపతి చంద్రుడయ్యాడు, నీరసాధిపతి శుక్రుడయ్యాడు. అక్కడ ఒక రకంగా కొన్ని సమస్యలు ఎక్కువగా అంటే దేశాలకు వచ్చే సమస్యలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి పంచాంగం ప్రకారం. ఏదైతే పంటలు ఉన్నాయో పంటల వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు, పంటలు బాగానే పండుతాయి. అలాగే ఈ ఐటీ జాబులు ఎవరైతే అక్కడ కానీ ఇక్కడ కానీ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం చక్కగా ఉంది పంచాంగ ప్రకారం. ఏదైతే మనం భయపడుతున్నామో, ఎందుకంటే ఒక రకంగా మన జరిగిన సిచ్యువేషన్కి అందరూ ఏమవుతుందని కంగారు పడుతున్నాం. బాబా గారి దేవల్ల, స్వామి దేవల్ల పంచాంగ ప్రకారం అంత భయపడాల్సిన అంత అవసరం లేదు. సుశీలంగా ఉంటాం, అందరం బాగుంటాం. ఎప్పుడు కూడా నేను ఒకటే చెబుతాను, పాజిటివ్గా థింక్ చేస్తే అన్ని పాజిటివ్ జరుగుతాయి. అలాగే మనకి ప్లవనామ సంవత్సరం కదా ఇది. ప్లవనామ సంవత్సరానికి చాలా అర్థాలు ఉన్నాయి. కొంతమందికి ప్లవ అంటే ఏంటి, ప్లవనామ సంవత్సరం ఏంటంటే కొంతమంది చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా అర్థాలు ఉన్నాయి. ప్లవనామ సంవత్సరం, ప్లవ అంటే 2-3 రకాలు. ఒకటి ఆంజనేయ స్వామి కూడా ప్లవుడు అంటారు, ఆంజనేయ స్వామికి ఆ పేరుంది. అలాగే సూర్యుడికి నడిపేతను ప్లవుడు అని చెప్పి ఒక పేరుంది. అంటే అగ్నికి కూడా అవకాశం ఉంది. ఒక రకంగా అయితే మనకి దాన్ని ఏమంటారు, పైరువి జరిగే అవకాశాలు కూడా కొన్ని చోట్ల అధికంగా ఉంటాయని. అలాగే ప్లవ అంటే దాటించున్నదని కూడా ఇంకో అర్థం ఉంది. ప్లవ అంటే దాటించేది. దుర్భిక్షాయ ప్లవ ఇది తదశోభనే భూరితోయం. దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహ సంహిత వివరించింది. వరాహ సంహితలో చెప్పారు. నేను అందుకనే పాజిటివ్ ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి ఈ శ్లోకం నాకు బాగా నచ్చింది, అందుకని తెచ్చుకున్నాను. దుర్భరమైన ప్రతికూలతను దాటిస్తుంది, ఏవైతే మనకి ఆటంకాలు వస్తాయో వాటిని తొలగిస్తుంది ఈ సంవత్సరం అని చెప్పి మనకి ఆ గ్రంథంలో రాశారు. శోభను చేకూరుస్తుంది అని వరాహ సంహిత అనే గ్రంథంలో ఈ శ్లోకం ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏదైతే అనుకుంటున్నామో ఏమీ లేదు. అందరికీ చక్కగా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం ఇండియా ప్రకారం సూర్యగ్రహాలు చంద్రగ్రహణాలు ఏమీ లేవు. కానీ మన అమెరికా ప్రకారం ఒక చంద్రగ్రహణం ఒక సూర్యగ్రహణం అయితే వచ్చింది. మే 26వ తారీఖు ఎర్లీ మార్నింగ్ చంద్రగ్రహణం ఉంది. 4:47 నుంచి 5:33 వరకు. అంటే దేవాలయాల రోజున ఒక 3 గంటలు ఆలస్యంగా తీసే అవకాశం ఉంటుంది. అదే మన అమెరికాలో. సూర్యగ్రహణం వచ్చేసి జూన్ 10th 5:27 నుండి 6:30 వరకు ఉంది ఉదయం. ఆ రోజున సూర్యగ్రహణం జూన్ 10th. ఆ రోజు కూడా మనందరికీ మళ్ళీ మీకు ప్లేయర్ పంపిస్తాం. దానికి సంబంధించి ఏం పరిహారాలు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఆ విషయాలన్నీ మీకు త్వరలో దానికి సంబంధించిన ఆ టైంకి మీకు ప్లేయర్ పంపిస్తాం.